తన 2 ఏళ్ల పాలనలో ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా చాలా సుదీర్ఘంగా దాదాపు 3 గంటల పాటు మాట్లాడారు. ఈ 3 గంటల్లో ప్రధానంగా ప్రతి అంశంలోనూ చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏంటి అంటే, మొత్తం విధ్వంసానికి, ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల ఇలా ఉంది. ఈ ప్రభుత్వంలో ఏవైనా అద్భుతాలు జరిగాయి అని అంటే అది మా గొప్పతనం. ఈ ప్రభుత్వం ఏమైనా చేయలేకపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలనే కారణం అని చెప్పి దాదాపు 3 గంటల్లోనూ ప్రతి లైన్‌లోనూ కనిపించింది అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? హిస్టారిక్ విధ్వంసం అనుకుంటూ ఎళ్లారు ఆర్థిక పరిస్థితి. కానీ కళ్ళ ముందు కనిపించే నిజాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈ ప్రభుత్వం మొదటి 2 సంవత్సరాల్లోనే చేసింది అని, ఎప్పుడు ఎంత అప్పు చేసింది అన్నది లెక్కలతో సహా కొన్ని పత్రికలు డిస్‌ప్లే చేసి చూపెడుతూ ఉన్నాయి. 365 రోజుల్లో 357 రోజుల పాటు అప్పు మీదే ఆధారపడుతూ ఉన్నారు అని చెప్పి కాగ్ చెబుతూ ఉంది. కని విని ఎరుగని రీతిలో అప్పు అని. అంతెందుకు, మొన్న కాగ్ ప్రకటించిన గణాంకాల ప్రకారం సొంత పన్నుల ఆదాయ వృద్ధిలో ర్యాంకింగ్స్ ప్రకటిస్తే ఏకంగా ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. జార్ఖండ్, బీహార్ కంటే కూడా వెనకబడి ఉంది. సొంత పన్ను ఆదాయ వృద్ధి ఆంధ్రప్రదేశ్ 1.97%కే పరిమితమైతే బీహార్, జార్ఖండ్లో 18% ఉంది. మరి దేన్ని బేస్ చేసి హిస్టారిక్ విధ్వంసం అనాలో తెలియదు. సూపర్ 6లో అంటే మేము చెప్పిన దానికంటే ఎక్కువ చేసాం. అందులో ఒకటి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, లేకంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాము. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి ఇంక నిరుద్యోగ భృతి ఆ టాపిక్ రాదు అన్నది చంద్రబాబు ముఖ్యమంత్రి గారి పాయింట్. 20 లక్షల ఉద్యోగాల ఎక్కడ? తాజాగా కేంద్రం పార్లమెంట్లో చెప్పిన సమాధానం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులు 6,952 కోట్లు మాత్రమే. 6,952 కోట్లు. ఇవన్నీ కనుక పూర్తి అయిపోతే, పెట్టుబడులన్నీ కనుక ల్యాండ్ అయిపోతే, గ్రౌండ్ అయిపోతే అప్పుడు 20,000 ఉద్యోగాలు వస్తాయి అని కేంద్రం చెప్పింది. మరి మిగిలిన 19,80,000 ఉద్యోగాలు అంటే ఏ రూపంలో వచ్చాయి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? లేకుంటే ఎక్కడ ఏ ఉద్యోగాలు వచ్చాయో తెలియదు. ఒకవేళ ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చాము, ఇవ్వలేదు అనుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నిరుద్యోగ భృతి ఇచ్చారా? అప్పటికి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసారా? తెలియదు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడే వచ్చాయి? అంటే ఏవో మనం కొన్ని పత్రికలు చూస్తే ఆ పత్రికలో హెడ్డింగ్లలో రావడం కాదు, నేను అంటున్నది రియాలిటీలో. మరి ఇంకా సూపర్ సింగో మహిళలకు నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇస్తామన్నారు అని అంటే దానికి ఆల్టర్నేట్ వేస్ చూస్తూ ఉన్నాం. ఎప్పటి వరకు చూస్తారు? ఆల్టర్నేట్ వేస్ ఏంటి? ఎట్లా ఆల్టర్నేట్ వేస్ అంటే తెలియదు. 25 లక్షల ఉద్యోగాలు అంటే అది కాని పని. పోనీ పెట్టుబడుల స్నేహపూర్వక ఇండెక్స్ 24కు ముందు ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా నంబర్ 1 ప్లేస్లో ఉంది కదా. ఇప్పుడు ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్లో 8వ స్థానానికి వచ్చింది కదా. మరి ఏ విషయంలో? పోనీ జిఎస్డిపిలో, మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జిఎస్టీ వాటా ఎంత పెరిగిందా, తగ్గిందా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన జిఎస్టీ వాటా గణనీయంగా పడిపోయింది కదా. 2023-24 తీసుకోండి, జిఎస్డిపిలో 2.20% ఉన్న జిఎస్టీ వాటా గడిచిన 2 సంవత్సరాలు ఏమైంది? 1.90% పడిపోయింది కదా. మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జిఎస్టీ వాటా అంటే జిఎస్డిపిలో జిఎస్టీ వాటా చాలా తగ్గిపోయింది కదా. అంటే మరి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు బలంగా ఉంది? ఇంతకుముందు విధ్వంసం అంటే లెక్కలు ఏంటి అంటూ ఉన్నా. ఏ అంశంలో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా కాన్ఫిడెంట్గా మంచి బిల్ అకౌంట్, చెడు మాత్రం గత ప్రభుత్వ అకౌంట్. అంటే సరే, రాజకీయ నాయకులు బహుశా ఇలాగే ఉంటారేమో అని చెప్పి అనుకుంటే, క్షేత్రస్థాయిలో కొన్ని రియాలిటీల విషయంలో కూడా ఇంత కాన్ఫిడెంట్గా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లోకి దొబ్బేయడం ఇది 3వ సంవత్సరం ఎంటర్ అయింది వీళ్ళు. 2029 ఎన్నికలు వస్తే జగన్ విధ్వంసాన్ని సెట్ చేసేకి మాకు 5 ఏళ్ళు సరిపోలే, ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతారా? ఏమో.
తెలియదు.